వైకాపా ప్రభుత్వం మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో యువతకు అటు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉపాధి లేదు, స్వయం ఉపాధి పథకాలకు నిధులు లేక అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి రాష్ట్రంలో యువత తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ఫిలప్ చేస్తాం అని సభల్లో హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. సభల్లో మెగా డిఎస్సి గురించి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. వాళ్ళ ఓట్ల ద్వారా వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మెగా డిఎస్సి గురించి 4 సంవత్సరాల 10 నెలలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నారంగా మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి నిర్వహిస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో 30,000 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 ఉపాధ్యాయ పోస్టులకు మాత్రము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుందో జరగదో అని అనుమానం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు హెచ్జిటీలకు మధ్య లడాయి పెట్టాడు. ఇక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది. జాబ్